మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జక్కాపూర్ గ్రామ సర్పంచ్ దుర్గం పరశురాములు ఉన్నారు. గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా, మరి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఎవరి సహకారంతో చేశారు, ఇక్కడ ఉన్నటువంటి దుర్గం పరశురాములను మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అందరికీ నమస్కారం. ముందుగా ఎస్ఎస్సి ఛానల్ ప్రేక్షకులకు, అభిమానులకు, అదేవిధంగా సిబ్బందికి మా గ్రామ ప్రథమ పౌరుడిగా నా తరపున, మా గ్రామ ప్రజల తరపున నేను వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ అయిన తర్వాత మీరు దహన సంస్కారాల అనే కార్యక్రమం ఎందుకు తీసుకుందాం అనుకున్నారు, మరి దానిపైన గ్రామ ప్రజలకు మరి మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతారు? ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం. ఇది తీసుకోవడానికి కారణము గౌరవనీయులైన మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒకరోజు గుర్రాలగుంది గ్రామంలో ప్రజలు అనేక మంది దహన సంస్కరణల కొరకు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుర్రు, డబ్బులు లేక అనేటువంటి ఆలోచన చేసి అన్ని గ్రామాలు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులకు కూడా ఆనాడు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మా గ్రామంలో కూడా అన్ని కుల సంఘాల అతని యొక్క సలహా ఏ విధంగా చేయాలో చెప్పడం కూడా జరిగింది మంత్రి గారు. అతని యొక్క సలహాతోటి అతను చెప్పినటువంటి విషయాలు విని మా గ్రామంలో కూడా అందరి కులాల పెద్ద మనుషులను పిలిచి అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి నాతోటి సహచర మిత్రులైన ఉప సర్పంచ్ను కానీ, ఎంపీటీసీ కానీ, మా పాలకవర్గము అందరినీ కూర్చుండబెట్టి నిజంగా మన గ్రామంలో చనిపోతే కూడా దహన సంస్కరణలు చేసే పరిస్థితి లేనటువంటి వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. మరి ఏ విధంగా ఏం కథ మంత్రి గారు ఇట్లా చెప్పడం జరిగింది. దాన్ని అది మన గ్రామ ప్రజలకు అందరికీ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో సారు చెప్పినటువంటి విషయాలను వాళ్ళకి చెప్పి దానికి అందరూ మా గ్రామ ప్రజలు అన్ని కులాలు ఎస్సీ నుంచి మొదలు పెట్టుకొని ఓసీ అయినటువంటి బ్రాహ్మణ కులం దాకా కూడా అందరము కూర్చుండి అది చేస్తే బాగానే ఉంటుంది అనుకున్న ఆలోచన కొద్దీ మొట్టమొదలు 2020లో ఇంటికి 600 చొప్పున 800 కుటుంబాలు చందాలాగా చేసి వచ్చినటువంటి 5 లక్షలు, అదేవిధంగా ఇంకో 2-3 దాతలతో కలిసి 6-7 లక్షల రూపాయలు వాటికి సహకారంగా, అదే మధ్యలో కరోనా పరిస్థితులు అవి వచ్చిన సందర్భంలో గౌరవ మంత్రి గారికి మా గ్రామం కూడా కొన్ని చందా రూపంగా ఇచ్చినటువంటి 3 లక్షలు కూడా మా గ్రామానికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 7-8 లక్షల నిధితోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదవాడు కానీ ధనికుడు కానీ అందరము సమానంగా దాన సంస్కరణలు చేసుకోవాలి. అది కూడా మనతోటి కలిసి బతికినటువంటి మన గ్రామంలో చెందినటువంటి వ్యక్తులకు అంతిమ యాత్రలో పాల్గొన్నట్టు ఉంటుంది, చందా కూడా ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి చనిపోతే అన్ని కులాలను కులిపించి గిళ్ళ గింత అనేటువంటి ఒక రేటు పెట్టి అట్టి డబ్బులు 10,000 రూపాయల దాకా అవుతున్నాయి. ఆ 10,000ని ఈ గ్రామస్తుల సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపు 120 మంది, అంటే మ్యాక్సిమం 12 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి దహన సంస్కరణలు చేసుకోలేను అనేటువంటిది లేకుండా నాకు కూడా నా గ్రామస్తులు దిక్కున్నారు, నా గ్రామస్తులందరి సహకారం ఉంది, నేను కూడా నా గ్రామస్తులందరూ ఈ దహన సంస్కరణలో పాల్గొంటున్నారు, కలిసికట్టుగా ఉంటున్నాం అనేటువంటి తృప్తి కూడా మా గ్రామ ప్రజలందరికీ ఉండడం జరిగింది. ఇలా సమానత్వం అనేది కూడా ఒకటి మంచి కలిసికట్టుగా ఉండడానికి అన్ని కులాలము ఇదొక మంచి ఉదాహరణగా మేమందరం భావిస్తూ చాలా సంతోషంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గ్రామంలోని గ్రామ పంచాయతీ నిర్మాణం అయిందా? మరి గ్రామంలోని ఒకవేళ గ్రామ పంచాయతీ కనుక ఉంటే అందులో ఏమైనా సమావేశాలు నిర్వహించుకుంటున్నారా? మరి అది ఏ విధంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది? అయితే మొదట్లో కొంచెం గ్రామ పంచాయతీ గూనపెంకలతోటి అప్పుడు ఆనాడు కట్టిన పెద్ద మనుషులు కట్టిండే. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో 2011లో నూతన అంగులతోటి కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీలో మా పాలకవర్గం గ్రామ పంచాయతీ సమావేశం ఉన్నప్పుడు జక్కాపూర్ పాలకవర్గం అందరూ కూర్చుండి గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద మంచి చెడు చర్చించుకొని అటు చర్చించినటువంటి విషయాలను తీర్మానించుకొని అటు పనులు చేయడానికి కావలసినటువంటి తీర్మానాలను చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామసభ పెట్టుకోవడానికి కూడా విశాలమైన గ్రామ పంచాయతీ కూడా మంచి స్థలం ఉంది. గ్రామ సభలు కూడా 3 నెలలకు ఒకసారి నిర్వహించుకున్నప్పుడు గ్రామ సభలు కూడా మా గ్రామ పంచాయతీ ముందు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క కొత్త
చట్ట ప్రకారము ప్రతి నెల గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశము, ప్రతి 2 నెలలకోపారి గ్రామ సభను కూడా నిర్ణయించుకొని విజయవంతంగా ఈ గ్రామంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద దిక్కైన మాజీ మంత్రి గారి సహకారంతో చేసుకోవడం జరుగుతుంది. గ్రామంలో పల్లె ప్రకృతి వనంతో ఏమి ఉపయోగపడుతుంది, మరి అందులో ఎన్ని మొక్కలు నాటారు, అది గ్రామస్తులకు ఏమైనా ఉపయోగపడుతుందా? పల్లె ప్రకృతి వనాలు అనేటువంటి మనము దాదాపు పట్టణాలలోనే చూసినటువంటి పరిస్థితులు చూసినాం. గౌరవ మాజీ మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క జీవోల ప్రకారం ప్రతి గ్రామంలో ప్రకృతి వనంలో భాగంగా మా గ్రామంలో కూడా ప్రకృతి వనాన్ని నిర్మించుకోవడం జరిగింది. నిజంగా ఏడన్నా పార్కును చూద్దాము, ప్రకృతి వనాన్ని చూద్దామంటే పక్కన ఉన్న సిద్దిపేట లేకపోతే ఇంకా దూరం పోతే హైదరాబాద్లో చూసినటువంటి రోజులలో మర్చిపోయి గ్రామాలలో కూడా ప్రకృతి వనాలు ఉండాలన్నటువంటి ఆలోచన కొద్ది చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మా గ్రామానికి కూడా మంచి మంజూరు ఇచ్చి దాదాపు 3,500 నుంచి చిన్న చిన్న చెట్లు 2,500 నుంచి 3,000 చెట్ల దాకా పెట్టి ఆహ్లాదకరమైనటువంటి ఆ 1 ఎకరం స్థలంలో మంచి పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించుకోవడమే కాకుండా ప్రొద్దున కొంతమంది ఈ రోజులలో వాకింగ్ కొరకని కొన్ని వాకింగ్ చేయడానికి కూడా మేము త్రోవలు చేయడం జరిగింది. అయితే దీనివలన అనేక మందికి పిల్లలకు ఆహ్లాదకరంగా అదేవిధంగా పెద్దలకు మంచి ఆరోగ్యపరంగా వాకింగ్ కొరకు మా యొక్క ప్రకృతి వనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. గ్రామంలో ఏమైనా సీసీ రోడ్లు నిర్మించారా? ఒకవేళ నిర్మిస్తే అవి గ్రామ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? మరి ఇంకేమైనా సీసీ రోడ్లు నిర్మించే కార్యక్రమం ఉందా? మా గ్రామంలో వాస్తవానికి గత ప్రభుత్వాలలో తక్కువ సీసీ రోడ్లు ఉండేటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సారు రాగానే ఈ గ్రామ ప్రజల యొక్క నీట్నెస్, ఈ గ్రామ ప్రజల యొక్క మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి, అదేవిధంగా శుభ్రమైన రోడ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన మంజూరిచ్చి దాదాపు మెయిన్ కాకుండా కొన్ని సందులు కూడా సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. దీంతో మాకు పారిశుద్ధ్యం కూడా కంట్రోల్లో ఉంది. ఎందుకంటే రోడ్లు మంచిగా లేనట్టయితే వర్షాలు పడ్డప్పుడు కానీ ఆ పొక్కలు కానీ అన్ని రకాలుగా పారిశుద్ధ్య విధంగా నీళ్ళాగుడు కానీ అటువంటి ఏమీ లేకుండా గౌరవ మాజీ మంత్రి గారి సహకారంతో కోట్ల రూపాయల వ్యయంతో మంచి అంతర్గట్ల సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. ఆడాడ కొన్ని ఉన్నాయి, అవిటిని కూడా సార్ చెప్పడం జరిగింది తప్పకుండా ఇస్తామని. వాటిని కూడా ఖచ్చితంగా ఈ గ్రామంలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. గ్రామంలోని ఏమైనా కుల సంఘాలు నిర్మించారా? ఆ కుల సంఘాలతోటి ఆయా గ్రామంలోని కుల సంఘాలకు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మా గ్రామంలో దాదాపు 10-15 కుల సంఘాలు ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని దాదాపు సంఘ భవనాలు నిర్మించుకోవడం జరిగింది. అయితే గతంలో సంఘ భవనాలు లేనప్పుడు ఈ కమ్యూనిటీలు, ఈ కులాలు ఒక్కతాడ కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. చెట్ల కిందనో లేకపోతే చెడ్ల కాడనో కూకుండే పరిస్థితి, బాయిల కాడనో కూకుండే పరిస్థితి. కానీ ఈరోజు గ్రామంలో ప్రతి కులానికి సంఘాన్ని గౌరవ మాజీ మంత్రి గారి సహకారంతో అన్ని కుల సంఘాలు నిర్మించుకోవడం జరిగింది. కుల సంఘ భవనాలలో నెలలో ఒక రోజు టైం పెట్టుకొని అందరూ వాళ్ళ యొక్క కష్టాలను అన్నీ మర్చిపోయి ఆడ కూర్చుండి చిట్టీల రూపంగా చిట్టీలు చేసుకునడము, ఇంకేదన్నా పండుగలు మాట్లాడడం కానీ ఇంకేదన్నా పంచాయతీలు మాట్లాడుకోవడానికి ఒక మంచి సామూహికంగా ఆ ఎవరి కులంలో వాళ్ళు భవనాలు నిర్మించుకోవడం జరిగింది. దానివలన అందరూ ఒక్కచాడ కలవడానికి ఒక అవకాశం ఏర్పడి ఎవరి బాధలు వాళ్ళు పంచుకోవడానికి, మరి ఒకరికొకరి విషయాలు చెప్పుకోవడానికి మంచి అవకాశం ఉంది. అన్ని కుల సంఘాలు దాదాపు నిర్మించుకోవడం జరిగింది. గ్రామంలో హై స్కూల్ ఏ విధంగా ఉంది, తర్వాత ప్రైమరీ స్కూల్ ఎలా ఉంది, గ్రామంలో ఏమైనా అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయా? ఇవన్నీ విద్యా వ్యవస్థకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ 4 సంబంధించిన సొంత భవనాలు ఉన్నాయా? మరి దానిపైన మీరు గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మా గ్రామంలో విద్యా విషయంలో గతంలో ఒక 30 ఏళ్ల క్రితం వెనుకబడి ఉన్న మాట వాస్తవం. కానీ ఈ రోజులలో మంత్రి గారు తన యొక్క గౌరవ మాజీ మంత్రి గారి యొక్క ఎమ్మెల్యేగా అయిన నాటి నుండి ఈనాటి దాకా ఈ గ్రామానికి ఓన్లీ హై స్కూల్లో కొన్ని రూములు మాత్రమే ఉండేటి. హై స్కూల్ లేకున్నా అతడే వచ్చి హై స్కూల్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా 40-50 ఏళ్ల క్రితం కట్టినటువంటి 2-3 రూములే ఉండే. వాటన్నిటిని డిస్మెంటల్ చేసి తర్వాత రకరకాల ఫండ్స్ ద్వారా గ్రామంలో హై స్కూలు 2 అంతస్తుల భవనాలు నిర్మించడం జరిగింది మంచిగా. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా మంచి 7-8 రూములతోటి
అధునాతనమైనటువంటి రూములతోటి అవి కూడా భవనాలు నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా కిరాయిలకుండి ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా దాదాపు 2 అంగన్వాడీ సెంటర్లలో పక్కా భవనాలు, ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరిగింది. అయితే దీనివలన మాకు ఈ మధ్యలో ఈ గ్రామంలో ఎక్కువ విద్యార్థులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో గత పోయినటువంటి సంవత్సరంలోనే మన ఊరు మన బడిలో కూడా 2 స్కూళ్ళు సెలక్షన్ చేసి మా గ్రామ ప్రజల యొక్క వాళ్ళ యొక్క విద్యకు అభివృద్ధికి అనేక దోహదం చేశాడు గౌరవ మంత్రి గారు. అనేక రకాల ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేరే దాతనిచ్చి కావలసినన్ని కంప్యూటర్ శిక్షణ కొరకు విద్యార్థుల కొరకు చేయడం జరిగింది. గ్రామంలోని ఉన్నటువంటి మంచి 1-2 ఎకరాల స్థలంలో వాళ్ళ ఆడుకోవడానికి కావాల్సిన స్థలం కూడా ఉంది. 2 స్కూళ్ళ ద్వారా మా గ్రామంలో కూడా ఈ మధ్యలో మంచి విద్యా అభివృద్ధి చెందడం జరుగుతుంది. గ్రామంలో డంప్ షెడ్ గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గతంలో డంప్ షెడ్ లేనటువంటి పరిస్థితులలో రోడ్ల మీద చెత్త పోయడము, అదేవిధంగా ఏడబడతాడా నీట్నెస్ లేకుండా అంత అపరిశుభ్రతంగా ఉండేటువంటి వాడలను చూసే పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో కూడా డంప్ షెడ్ చేయడం జరిగింది. ఆ డంప్ షెడ్ ద్వారా ఒక ట్రాక్టర్ ఇచ్చి ఆ ట్రాక్టర్ ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసుకుంటూ అటు దానిని ఒక డంప్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా డంప్ షెడ్ ఉండాలనే ఉద్దేశంతో డంప్ షెడ్ చేయడం జరిగింది. ఆ డంప్ షెడ్ ద్వారా ఈ తడి చెత్తను అలా పోసి దాన్ని ఎరువు చేసి గ్రామంలోని కొంతమంది రైతులు కూడా కొనడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఊర్లో కూడా మంచి పారిశుద్ధ్యాన్ని మనం గ్రామస్తులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదన్నా పనికిరానటువంటి ప్లాస్టిక్ సంబంధించినవి కూడా ఆ బాటిల్ కానీ ప్లాస్టిక్ కానీ అది కూడా తీసుకుపోయి ఆ డంప్ షెడ్లో వేసి కూడా తీసుకొనడం జరుగుతుంది. అంటే దానివలన గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరుగుతుంది. గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం కూడా కాపాడే విధంగా ఉంటాము. ఊరు కూడా సస్యశ్యామలంగా మంచి ఆరోగ్యవంతమైన నీట్నెస్గా కనబడే పరిస్థితి ఉంది. గ్రామంలో ఏమైనా డబుల్ బెడ్రూమ్లు నిర్మించారా? మరి గ్రామంలో ఇంకా ఎంతమందికి ఇండ్లు అనేది అవసరం ఉంది? అది మీ దృష్టికి వచ్చిందా? మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారు? గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఈ గ్రామంలో కూడా 24 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. అట్టి డబుల్ బెడ్రూమ్లను స్వార్థం లేకుండా లేనటువంటి నిరుపేదలకు అందే విధంగా సారు చెప్పిన మార్గదర్శకాలను అనుసరించి అధికారుల సమక్షంలో మ్యాక్సిమం 10-12 కులాల వ్యక్తులకు అందులో ఈ కులము గీళ్ళకే అనే కాకుండా అందరికీ లేనోళ్ళకు చూసి 24 మంది అతి నిరుపేద కుటుంబాలకే ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఇంకా కూడా చాలామంది ఈ గ్రామము కంప్లీట్గా కార్మిక రైతు కూలీల గ్రామం ఇది. ఎందుకంటే విద్యాపరంగా వెనుకబడిన గ్రామం కాబట్టి ఇంకా అనేక మందికి ఇండ్లు కావాల్సిన పరిస్థితి వచ్చే ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామానికి కూడా 120 ఇండ్లు మంజూరు చేయడానికి సిద్ధపడి కొన్ని మంజూరు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సారు దృష్టికి వచ్చింది, కడమై కూడా ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడు మన సారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ నిరుపేదలకు ఇండ్లు ఇప్పించి ఆదుకోవటాడనేటువంటి మాకు అందరికీ ఆ విశ్వాసం ఉంది. గ్రామంలో విలేజ్ ఫంక్షన్ హాల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దానిపైన గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇది ఒక గొప్ప ప్రజలందరూ మర్చిపోయినటువంటి విషయం. ఎందుకంటే సారు తన సొంతంగా ఒక దాతను చూసి ఈ గ్రామానికి అప్పచెప్పి ఈ గ్రామ ప్రజలందరూ చిన్న ఇండ్లు పెంకుటిండ్లు విశాలంగమైనటువంటి లేవు కాబట్టి ఆ గ్రామ ప్రజలకు కూడా అందరిలాగా మంచి పెళ్లి చేసుకోవాలి లేదా మంచిగా ఫంక్షన్లు చేసుకోవడానికి విశాలమైన ఫంక్షన్ హాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఒక దాతను తీసుకొచ్చి తన యొక్క సొంతంగా ఈ గ్రామంలో 70-80 లక్షలతోటి సిద్దిపేటలను తలదన్నే విధంగా సిద్దిపేటలో కట్టించినటువంటి ఫంక్షన్ హాళ్ళకు ధీటుగా మా గ్రామంలో కూడా మంచి ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. దానివలన చిన్న పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు ఏవైతే 21st డేలు కానీ బర్త్డేలు కానీ ఆ విధంగా ప్రజలందరూ అతి తక్కువ ఖర్చు సారే ఖర్చు పెట్టి మనకు నిర్మించిండు కాబట్టి మేము కూడా మినిమం వాళ్ళు ఇచ్చుకోనే అంత ఖర్చుతోటే తక్కువ ఖర్చుతోటి అట్టి ఫంక్షన్ హాళ్ళల్లో పెట్టడం జరిగింది. కాబట్టి చాలామంది ముందుకొచ్చి అన్ని కులాల వాళ్ళు ఎలాంటి ఒక్కనాడు కూడా దాదాపు మంచి రోజులలో గ్యాప్ లేకుండా పెళ్ళిళ్ళు కానీ రకరకాల శుభకార్యాలు మా ఫంక్షన్ హాల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. గ్రామంలోని రైతు వేదిక రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి అధికారులు అందులో ఏమైనా సమావేశాలు నిర్వహిస్తున్నారా? దీనిపైన మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏమిటి? అయితే గౌరవ మంత్రి గారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారి సహకారంతో మా దగ్గర మంచి అది రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది.
అయితే ఆ రైతు వేదిక మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో రైతులకు ఏదైనా సమస్య ఉంటాయి చిన్న, ఈ మధ్యలో ఏదైనా అనేక రకాల కోతుల బెడదలు కానీ లేకపోతే రకరకాల రోగాలు వస్తున్నాయి ఏది వరలకు, వీటన్నింటినీ ఒకరి దగ్గర ఏదొస్తుంది ఏ విధంగా అయితే తీర్చుకోగలుగుతాము, దానికి కావాల్సినటువంటి ఏఈఓలు కానీ ఏఓలు కానీ వచ్చి చెప్పడానికి ఒకరికొకరికి చెప్పలేం కాబట్టి మంచి రైతు వేదిక నిర్మించడం జరిగింది. ఈరోజు రైతులకు కావాల్సిన సహాయ సలహాలు అందించడానికి, మంచి నాణ్యమైన మంచి పంటలు పండియడానికి ఒక సహాయం అందించడానికి ప్రొఫెసర్స్ కానీ ఇంకెవరైనా ఏఈఓలు కానీ ఏఓలు కానీ వస్తారు. కాబట్టి దయచేసి మన రైతు వేదిక దగ్గర కూడాలనగానే 2 నిమిషాలలో సామూహికంగా అందరు రైతులు కూడి రైతులందరికీ ఉపయోగపడే విధంగా మీటింగ్ అందులోనే పెట్టుకుంటున్నాము. మాకు ఒక రైతు వేదిక ఉంది, మా రైతులకు ఒక భవనం ఉంది అనేటువంటి రైతులు మంచి సంతోషంగా ఉన్నారు. అది మంచి ఉపయోగపడుతుంది రైతు వేదిక. గ్రామంలోని ఓపెన్ జిమ్ నిర్మాణం పూర్తి అయిందా? మరి ఒకవేళ జిమ్ ఉన్నట్టయితే అది యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి దీనిపైన యువతకు కానీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అయితే ఈ రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకనంటే ఆరోగ్యంగా ఉన్నట్టయితేనే తన యొక్క అనుకున్నది సాధించడానికి కానీ సమాజంలో గౌరవం కానీ తన సంసార కుటుంబాలలో ఒక ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆరోగ్యవంతుడు కానట్టయితే అందరూ వేరే విధంగా చూస్తారు. అంటే ఈ ఆరోగ్యంగా ఉండడానికి భాగంగా కూడా ఓపెన్ జిమ్, ఒక ఎక్సర్సైజ్ ఓపెన్ జిమ్ ఉండాల్సిందే. అదేవిధంగా పట్టణాలలో ఉన్న ఓపెన్ జిమ్ను గౌరవ మాజీ మంత్రి గారు మన గ్రామాలలో కూడా ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉండాలి, మా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా గ్రామానికి కూడా ఓపెన్ జిమ్ మంజూరు చేసి అటు ఓపెన్ జిమ్ ద్వారా ప్రొద్దున 4 నుంచి 4 గంటలకి 5 గంటలకు అనేక మంది వాకింగ్ చేస్తూ దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాని ఉపయోగం వలన మంచి ఆరోగ్యవంతమైన గ్రామ ప్రజలుగా తయారవుతారని ఆశిస్తున్నాం. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువులు బాగు చేశారు? ఆ చెరువులు ఒకవేళ బాగు అయినచో ఈ గ్రామంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది రైతులకు సాగునీరు అందిస్తున్నారు? దానిపైన రైతులకు మీరిచ్చే సందేశం ఏమిటి? గౌరవ ప్రభుత్వము వచ్చుతోటే మన అదృష్టంగా మన గౌరవనీయులైన హరీష్ రావు గారి దానికి మంత్రిగా ఉండడం మా అందరి అదృష్టం, ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం, రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే అతనికి రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉండనో మనకు అందరికీ తెలుసు. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి 3 చెర్లను కూడా మత్తళ్ళు కూలిపోయి కట్టలు కూడా ఆడాడ పరేళ్ళలాగచ్చుడు, కట్టలు కూడా ఒక తడ ఎంతు వంపులు ఉన్న పరిస్థితులలో మిషన్ కాకతీయ ద్వారా జేసీబీ మంచిగా లేబర్ను తెచ్చి పూడిక మట్టిని తీస్తూ అదేవిధంగా మత్తాలను రిపేర్ చేస్తూ తూములను రిపేర్ చేస్తూ గ్రౌండ్ వాటర్ పెంచడానికి కూడిపోయిన చెరువులను తీసేసి మంచిగా నింపడం జరిగింది. అందులో భాగంగానే లక్షల రూపాయలతోటి మా గ్రామంలో ఉన్నటువంటి 3 చెరువులను కూడా చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా చుట్టూ ఉన్నటువంటి రైతులకు పొలాలలో బావులలో నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి నిజంగా ఆనాటికి నాటికి పంటలు చాలా మెరుగుగా పండుతున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా కూడా కొన్ని చెక్ డ్యాములు కూడా ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకంతో ఇంటింటికి నీరు ఎంత వస్తుంది? మరి గ్రామంలోని ఎన్ని మంచినీటి ట్యాంకులు నిర్మాణం చేపట్టారు? గ్రామంలోని మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు మా గ్రామంలో ఉన్నటువంటి 950 కుటుంబాలు ఉన్నాయి ఇండ్లు, అందరికీ ఇంటింటికి నల్లాలు ఇవ్వడం జరిగింది. గతంలో నేను కూడా చేసిన పరిస్థితే 100 మంది నీళ్లు రాక రోడ్లపై ఎక్కి బిందెలు పెట్టి ఎమ్మెల్యేలకు మంత్రులకు సర్పంచులకు చుక్కలు చూపించినటువంటి రోజులు ఆ రోజులలో నీళ్లు లేవు. మేము ఓడిపోవడానికైనా గెలవడానికైనా కారణాలు త్రాగునీరు, సాగు సంగతి ఇప్పుడు చూసినాం కానీ త్రాగునీరు లేని పరిస్థితులలో ఈ మిషన్ భగీరథ ద్వారా ఈ గ్రామంలో ఇప్పటి వరకు కూడా 900 చిల్లర ఇండ్లకు కలెక్షన్లు ఉన్నాయి, రోజు నీళ్లు రావడం జరుగుతుంది. నిజంగా బిందె ఇంటి ముంగటనే నల్లకాడ బిందె పెట్టుకొని నీళ్ళు మోసే పరిస్థితి ఒక్క రోజు కూడా ఎన్నడన్నా పైపులు పలిగితే తప్ప నాకు నీళ్లు రావనేటువంటి మా జనము లేరు. ఆ విధంగా అంత తాగునీరు అందించడము మా గౌరవ మాజీ మంత్రి గారికి మా ప్రజలందరి తరపున నేను తప్పకుండా ఈ విషయంలో కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. గ్రామంలోని వితంతువులు కానీ వృద్ధులు కానీ ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి? మరి ఇంకేమైనా అర్హులు ఉన్నారా? దానిపైన గ్రామంలోని పెన్షన్ వచ్చేవారికి రాని వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మన గ్రామంలో దాదాపు 900 చిల్లర పెన్షన్లు వస్తున్నాయి. అందులో వృద్ధులు, అదేవిధంగా వితంతువులు, వికలాంగులు, అదేవిధంగా గీత
నేత, అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళైనటువంటి బీడీ వర్కర్లకు అందరికీ అన్ని రకరకాల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్లు గౌరవ మంత్రి గారి, మాజీ మంత్రి గారి చొరవతోటి మాకు 900 చిల్లర పెన్షన్లు వస్తున్నాయి. అందరూ దాదాపు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద అందరికీ సంతోషం ఉంది. కానీ కొన్ని, ఎందుకంటే ఈ మధ్యలో కూడా 57 ఏళ్ళకు పెట్టారు, కొన్ని తప్పిపోయినాయి. వాటిని కూడా ఖచ్చితంగా మనం చేసుకుందాం. ఈ ఊర్లో 900 చిల్లర ఇచ్చినాము, మా అంటే ఇంకో 20-30 లెక్క కాదు తమ్మి అని గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విషయం మా గ్రామ ప్రజలకు కూడా చెప్పినాం. వాళ్ళకు కూడా నమ్మకం ఉంది మంత్రి గారి మీద. 900 చిల్లర పెన్షన్లు ఇచ్చిండు, ఒక 10-20 ఇవ్వడమో గొప్ప విషయమే కాదు, ఖచ్చితంగా ఇస్తారనేటువంటిది అందరి ప్రజలకు నమ్మకం ఉంది. ఒకటి. రెండవది, గత ప్రభుత్వము మనకు 200 పెన్షన్ను ఈరోజు 2116, అదేవిధంగా వికలాంగులకు 3016, ఈ మధ్యలో 4000. ఇంత గొప్పగా 1000 రూపాయల పెన్షన్ పెంచి ఆ వృద్ధులకైతే ఒక భరోసా, అందరికీ ఒక భరోసా. నాకు నా పెన్షన్ వస్తుంది అంటే, పెన్షన్ అని అంటే ప్రభుత్వం ఇచ్చింది అని అంటే, నాకు ప్రభుత్వం నన్ను ఆదుకుంటుంది, నాదే నా సొంతము, నా హక్కు, నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇంత మంచి కల్పిస్తుందని ఒక తృప్తి మాత్రం అందరిలో ఉంది. గ్రామానికి జాతీయ దీన్ దయాళ్ అవార్డులు మరియు 7 మండల స్థాయి అవార్డులు వచ్చాయి. మరి ఇందులో ఎవరి సహకారం ఉంది, అది ఎట్లా సాధ్యమైంది? ముందుగా మాజీ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకోవాల్సిందే. ఎందుకంటే లక్షల గ్రామాలు మన దేశంలో ఉన్నాయి. ఈ లక్షల గ్రామాలు ఉన్న దేశంలో కొన్ని గ్రామాలు మాత్రమే ఉత్తమమైన గ్రామాలుగా ఎంపికబడతాయి, 100 మాత్రమే. అందులో ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10-15 గ్రామాలలో మా గ్రామం కూడా ఎన్నుకోవడం జరిగింది. దేశ లెవెల్లో దీన్ దయాళ్ పంచాయతీరాజ్ ఉత్తమ అవార్డు 22-23లో. అయితే ఎందుకు ఎన్నుకోబడుతుంది అని అంటే, గ్రామంలోని ప్రతిదీ అభివృద్ధి, విద్య, వైద్యము, ప్రతిదీ అభివృద్ధి చెందిన గ్రామంగా, నీట్నెస్ల విషయం అన్నిట్లలో ప్రతిదానికి గౌరవ మంత్రి గారు మంజూరు లక్షల కోట్ల రూపాయలు ఈ గ్రామానికి మంజూరులు ఇవ్వడం జరిగింది. అది మంత్రి గారిది అందరికంటే పెద్ద బాధ్యత. అది అయినదే సింహభాగం. తర్వాత దాన్ని వినియోగించుకోవడంలో అతడు ఇచ్చినటువంటి నిధులనే కానీ, అతడు ఇచ్చిన సలహాలను కానీ, అతడి సూచనలు కానీ వినియోగించుకున్నట్ల మా గ్రామ ప్రజల పక్షాన, అదేవిధంగా నా తోటి ఉప సర్పంచ్ కానీ, నాకు సహకరించినటువంటి నా వార్డు మెంబర్లు, అదేవిధంగా మా ఎంపీటీస్ కానీ, నా పంచాయతీ కార్యదర్శి, మా గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులందరూ, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరం మూకుమ్మడిగా ఒకరికొకరికి కలిసికట్టుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అయితే అందులో భాగంగా మా గ్రామ ప్రజల యొక్క గొప్పతనమే ముఖ్యం. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్లనే ఈ గ్రామం దేశంలో మంచి గ్రామంగా, అవార్డు తీసుకున్న గ్రామంగా నిలుపుకోవడం జరిగింది. గ్రామంలోని పారిశుద్ధ్యం పైన ఏమైనా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారా? ఈ పారిశుద్ధ్యంలో భాగంగా ప్రతిరోజు నిత్యం గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు? అయితే ఈ గ్రామంలో గ్రామ జనాభా ప్రాతిపదికన మాకు కూడా 7 సిబ్బంది ఉండడం జరిగింది. గత ప్రభుత్వము గౌరవ మాజీ మంత్రి గారి యొక్క సహకారంతో మా గ్రామానికి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ప్రొద్దున లేవగానే తడి పొడి చెత్త ఒక 3 రోజులు తడి చెత్త, ఒక 3 రోజులు పొడి చెత్త, ఈ విధంగా టైం పెట్టుకుంటూ మా గ్రామ ప్రజలందరికీ, మా గ్రామ సిబ్బంది, అదేవిధంగా పరిపాలన అధికారులైనటువంటి సెక్రటరీ ఇట్లా మేము పాలకవర్గం అందరం కలిసి ఈ రోజుకి ఇది అని చెప్పుకుంటూ ఎలాంటి అనుమానాలు లేకుండా వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ఊరంతా తిరగడం జరిగింది. ఆ అవగాహన ప్రకారం వాళ్ళు కూడా మా గ్రామంలో తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ ఉంటే కూడా దాన్ని ఒక రోజులో తీసుకోవడం జరుగుతుంది. మంచి గ్రామంగా ఈ తడి పొడి చెత్తలో మా గ్రామము చాలా పారిశుద్ధ్య గ్రామంగా, క్లీన్ అయిన గ్రామంగా చేసుకోవడం జరిగింది. గ్రామంలోని ఎన్ని గొర్రెల షెడ్లు నిర్మించారు? మరి గొల్ల కురుమలకు ఏమైనా మొదటి విడత కానీ రెండో విడత కానీ గొర్రెలు అందాయా? దీనిపైన గొల్ల కురుమలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మా గ్రామంలో 17 సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. మా యాదవ సోదరులకు ఈ గ్రామంలో ఒక 4 ఎకరాల భూమి గౌరవ మాజీ మంత్రి గారి యొక్క సహకారంతో ప్రభుత్వ భూమి వాళ్ళకు పట్టా ఇచ్చి కమ్యూనిటీకి ఇక్కడ ఒక 17 గొర్రెల షెడ్లను నిర్మించడం జరిగింది. మా సోదరులందరూ ఇండ్లల్లో గుడిసెలేసుడు, బాయిల కాడ కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితులను పోయి
మంచిగా అందరు ఒక తడ చుట్టూ కాంపౌండ్ తోళ్లతోటి ఒకే దగ్గర 17 కుటుంబాలు 17 షెడ్లు నిర్మించుకొని అక్కడే మంచిగా ఉండి అక్కడనే వాటిని కాపలా కాసుకోవడం ఒకటైపోయింది. వాటికి మంచి నీట్నెస్ ఉంటుంది. దాంతో మా సోదరులంతా తృప్తిగానే ఉన్నారు, యాదవ్ సోదరులు. అదేవిధంగా మొదటి విడతలో గొర్రెలను ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. అదేవిధంగా రెండో విడత కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మా వాళ్ళు కూడా డీడీలు కట్టి రెడీ ఉన్నారు. వాటిని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం. గౌరవ మంత్రిగా మాజీ మంత్రి వర్యులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఈ గొర్రెల ద్వారా వాటి విసర్జన ద్వారా రోడ్లలో కూడా ఖరాబ్ అయ్యేది ఊర్లే. అటువంటిది ఊర్లే లేకుండా ఈ 17 గొర్రెలు 17 షెడ్లలో ఉండడం వలన ఊర్లో కూడా మంచి నీట్నెస్ కావడం జరిగింది. దీనికి కూడా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండడం జరిగింది. గ్రామంలోని దళిత రైతులకు ఏమైనా కార్పొరేషన్ ద్వారా బర్ల షెడ్లు కానీ నిర్మించారా? ఏమైనా వారికి గేదె లాంటి అలాంటి ప్రభుత్వ స్కీములు వారికి అందించారా? దీనిపైన దళితుల్లో ఉన్నటువంటి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? గౌరవ మాజీ మంత్రి గారి సహకారంతో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమును దేశంలోనే ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో గుజరాత్లో ఉన్న స్కీమును మన మంత్రి గారు హరీష్ రావు గారు చూసి నా రాష్ట్రంలోని నా నియోజకవర్గంలో కావాలి, నా దళితులకు కూడా చేయాలనే ఉద్దేశంతో రైతులకు ఎవరికైనా 2,20,00,000 ప్రభుత్వం కొంత, అదేవిధంగా డోనర్ తోటి రకరకాల ఫండ్స్ తోటి ఈ గ్రామానికి తెచ్చి దాదాపు 2 కోట్ల చిల్లరతోటి బర్రెల షెడ్లను నిర్మించడం జరిగింది. ఆ బర్రెల షెడ్లు ఒకతాడ ఉంటే బాగుంటుంది, మరి ఎట్లా వేసుకుందామని ఆలోచన కొద్దీ ఈ గ్రామానికి చెందిన 32 మంది దళిత రైతులకు ఒక్కొక్కరికి 60% 60% సబ్సిడీతోటి ఒక్కొక్కరికి 4 బర్రెలను ఇప్పించడం జరిగింది. అయితే అటు బర్రెలు వారికి గౌరవ మాజీ మంత్రి గారి సహకారంతో తెచ్చుకొని వాటిని ఉపయోగించుకోవడం కూడా జరిగింది. దయచేసి ఎప్పుడు కానీ మనకు ఎక్కడ లేనటువంటి 4 బర్రెల స్కీమ్ ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి మా దళితుల పక్షాన నేను జీవితాంతం రుణపడి ఉంటాను. గ్రామంలోని ఏమైనా గోదాములు ఏర్పాటు చేశారా? ఒకవేళ ఏర్పాటు గోదాములు అయితే కనుక గ్రామంలోని యువతకు కానీ మరి రైతులకు కానీ ఇటువంటి ఏమైనా వాళ్ళకు ఉపాధి లాంటిది లభిస్తుందా? మా గ్రామంలో మంచి 10,000 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించడం జరిగింది, FCI గోదాములు. అంటే ఇటు గోదాములు మనం పట్టణాలలో చూసేవాళ్ళం. అటువంటిది మా పక్క గ్రామంలో కానీ గురాలగుందలో కానీ జక్కాపూర్లో కానీ 10,000 మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం గల గోదాములను గౌరవ మాజీ మంత్రి గారు నిర్మించడం జరిగింది. దీని ద్వారా నిజంగానే ఎంత డెవలప్ అవుతుందంటే, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే 100 లారీలు అన్లోడు లోడింగ్ అక్కడ కొంతమంది కార్మికులు బతకడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి స్లీపర్లుగా కానీ అదేవిధంగా ఇంకా వేరే విధంగా అందులో సెక్యూరిటీ గార్డులు కూడా అనేక మంది పనిచేయడం జరుగుతుంది. అయితే ఆ గోదాముల ద్వారా ఒక గ్రామ ప్రజలే కొంతమంది కాకుండా గ్రామ పంచాయతీకి కూడా ట్యాక్సీ రూపకంగా 70,000 రూపాయలు సంవత్సరానికి రావడం జరుగుతుంది. ఆ విధంగా 70,000 రూపాయల ఆదాయము గ్రామ ప్రజలకు ఏదో ఇంత పని చేయించినట్టుగా మేమందరం సంతోషంగా ఉంది. ఇందుకు కూడా గౌరవ మాజీ మంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామంలోని ధాన్యం కొనుగోలు సెంటర్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? మరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారు? మరి దానిపైన రైతులకు కానీ మహిళలకు కానీ ఏమైనా లాభాలు ఉన్నాయా? ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ గ్రామంలో ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అయితే ఈ గ్రామంలో దాదాపు 10-15 మంది ఒక నెల నుంచి 2 నెలల వరకు వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అందులో వాటిలో జోకడం కొరకు అది ఐకేపీ సెంటర్ ద్వారా డాక్రా వాళ్ళకు ఆ విధంగా ఉపాధి 10-15 మందికి. అదే కాకుండా హమాలీలకు కూడా ఒకటే దగ్గర జోకుడు కాబట్టి 100 మంది హమాలీలు కూడా జోకడం జరుగుతుంది. ఇది రెవెన్యూ పరంగా కానీ గ్రామ పరంగా కానీ పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 1,000 లక్షల టన్నుల వరిధాన్యం పండించడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన కార్మికులు కానీ అంతా మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు ఈ 2-3 నెలలు మాత్రము మంచి పని, మంచి ఉపాధి, మంచి అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో ఒక 5 ఎకరాల ఐకేపీ సెంటర్కు స్థల సేకరణ చేసి అట్టి స్థలాన్ని కూడా ఐకేపీ వాళ్ళకు ఈ గ్రామంలో గౌరవ మాజీ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ మార్కెట్ విషయానికి వస్తే సకల సౌకర్యాలు ప్రజలకు రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. దీంతో ఈ డాక్రా గ్రూప్స్లకు అన్నిటికి కూడా
మ్యాక్సిమం ఒక 6 నెలలకు ఒక పంట కాబట్టి 4 నుండి 6 లక్షల కమిషన్ కూడా రావడం జరుగుతుంది. దానితో కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా వాళ్ళకు కూడా లోన్లు కూడా ఇవ్వడానికి మంచి అవకాశము ఈ మార్కెట్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. గ్రామంలోని లైబ్రరీ నిర్మాణంతో యువతకు ఏమైనా ఉపయోగపడుతుందో, మరి అందులో ఈ ఏమైనా బుక్స్ ఉన్నాయా, ఒకవేళ బుక్స్ కనుక ఉంటే అవి నోటిఫికేషన్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లకు ఏమైనా ఉపయోగపడుతుందా, మరి గ్రామ యువతకు మీరేమైనా ఉపాధి కల్పించేందుకు మీ వంతు సహకారం ఏమైనా ఉందా? మా దగ్గర లైబ్రరీ కూడా మా గ్రామ యువకుల కోరిక మేరకు మంత్రి గారి సహకారంతో, ఆనాటి మంత్రి గారి ఈనాటి మా గౌరవనీయులైన హరీష్ రావు గారి సహకారంతో గత 2 సంవత్సరాల కిందనే మంచి లైబ్రరీని కావాల్సినటువంటి పుస్తకాలు కొంతమంది డోనర్స్ కానీ సార్ కానీ ఇప్పించినవి కానీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పుస్తకాలు కూడా చదువుకు వాళ్ళకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక అన్ని రకాలుగా పుస్తకాలు అందులో ఇవ్వడం జరిగింది. ఆ మంచి రూము మంచిగా వాళ్ళకు చదువుకోవడానికి అనేక రకాల సౌకర్యాలతోటి మేము లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీ ఎస్ఎస్సి ఛానల్ ద్వారా మా యువకులందరికీ చేతులెత్తి నమస్కరించి తెలియజేసినది ఏమనగా, మన గ్రామంలో వెనుకబడిన వ్యక్తులం కాబట్టి దయచేసి మంచి శ్రద్ధ పెట్టి ఆ లైబ్రరీ ద్వారా ఉపయోగించుకొని మంచి ఉద్యోగాలు జీవనోపాధి పొందాలని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నతమైనటువంటి కుటుంబాలుగా ఎదగాలని, ఈ సమాజానికి మంచి సేవ చేయాలని మీ అందరికీ ఈ సిటీ ఎస్ఎస్సి ఛానల్ ద్వారా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కోరడం అవుతుంది. మరి గ్రామ అభివృద్ధిలో గ్రామ ప్రజల సహకారం ఎలా ఉంది, అలాగే మండలంలోని ఉన్నటువంటి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మండల స్థాయి అధికారులు మండల స్థాయి లీడర్ల సహకారం ఏమైనా ఉందా, మరి వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ముందుగా నేను ఈరోజు ఇంత అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా అన్ని విధాల మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంత పేరు తెచ్చి ఈ విధంగా నేను కూడా 2 సార్లు 3 సార్లు గెలవడానికి ఇంత దోహదపడినటువంటి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి, అన్ని విధాలుగా ఈ గ్రామ అభివృద్ధికి ప్రతి దానిలో సహకారం అందించినటువంటి నా తోటి సహచర ఉప సర్పంచ్, ఎంపీటీసీ, నా పాలక వర్గానికి, అదేవిధంగా నా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సిబ్బందికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అన్ని కులాల వర్గాలు ప్రతి దానిలో సహకరించినందుకు నేను మీ ఎస్ఎస్సి ఛానల్ ద్వారా వాళ్ళందరికీ నా యొక్క చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళ సహకారం లేని మనం ఇంత దూరం రాము. వాళ్ళందరి సహకారాలు ఉండడం జరిగింది. అదేవిధంగా నాకు ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ, అదేవిధంగా నా తోటి సహచర సర్పంచులు, నా తోటి సహచర ఎంపీటీసీలు, అదేవిధంగా మండల లెవెల్ అధికారులు, ఎంపీఓ కానీ ఎండిఓ కానీ ఎంఆర్ఓ లెవెల్ అధికారులు, వీరితో పాటు ఈ గ్రామంలో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి, కారోబార్, అదేవిధంగా నా పారిశుద్ధ్య కార్మికులు అందరి సహకారం, ప్రతి ఒక్కరిది ఈ గ్రామ అభివృద్ధిలో, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ గ్రామ అభివృద్ధిలో, ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరిది ఈ గ్రామ అభివృద్ధిలో వాళ్ళు కూడా సహకారం ఉంది. వాళ్ళ సహకారం లేని మనం ఇంత దూరం కాము కాబట్టి ఈ సహకారమే రాను రాను కూడా ఇదే విధంగా మండల నాయకులు కానీ, మండల అధికారులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ సహకారం అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ విధంగా అభివృద్ధి చేయడానికి మీరందరూ నాకు సహకరించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఎస్ఎస్సి ఛానల్ ద్వారా. జక్కాపూర్ గ్రామ అభివృద్ధికి తోడ్పడిన మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే గారికి మా జక్కాపూర్ తరపున కృతజ్ఞతలు. మా జక్కాపూర్ గ్రామంలో మాకు సహకరించిన మా సర్పంచ్, మా ఎంపీటీసీ, మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా గ్రామము అన్నిట్లో ముందందులో ఉన్నది. శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, ఫంక్షన్ హాలు, డంపింగ్ యార్డు, బల్ల షెడ్డు, గొర్రె షెడ్డు, సీసీ రోడ్లు, అన్ని కుల సంఘాల భవనాలు అన్నీ నిర్మించుకోవడం జరిగినది. ఇవన్నిటికీ సహకరించిన మా మాజీ మంత్రి వారికి మా ఊరు పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జక్కాపురం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గ్రామ సర్పంచ్ దుర్గం పరశురాములు ఈ విధంగా చెప్పడం జరిగింది. మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి మరో మన ఊరు మన కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.